పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. తాజాగా ఇద్దరు వలస శాసనసభ్యులకు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఉన్న స్పీకర్కు సైతం నోటీసులు పంపింది. సమగ్ర వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఫిరాయింపులకు సంబంధించిన అన్ని పిటిషన్లను ఏప్రిల్ 16న విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, ఎం సంజయ్ కుమార్ తో పాటు అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. ప్రతివాదులకు వ్యక్తిగతంగా నోటీసులు అందజేయడానికి పిటిషనర్లకు అనుమతినిచ్చింది. కడియం సంజయ్ పై అనర్హత వేటు వేయాలనే పిటిషన్లను స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ చైర్మన్ కొట్టేస్తూ ఇచ్చిన తీర్పుపై ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, జి జగదీష్ రెడ్డి వేర్వేరుగా వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహిద్దీన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీపతి సంతోష్ కుమార్, ఎల్ వెంకటేశ్వరరావు హైకోర్టులో వాదనలు వినిపించారు. కారు గుర్తుపై స్టేషన్ ఘన్పూర్, జగిత్యాల నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన కడియం శ్రీహరి, ఎం సంజయ్ కుమార్ ను ప్రజలు ఎన్నుకున్నారని చెప్పారు. కానీ వీళ్లు ప్రజా తీర్పును కాలరాస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. కడియం తన కుమార్తెకు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ టికెట్ సాధించి ఎన్నికల్లో బాహాటంగా కాంగ్రెస్ తరపున ప్రచారం చేశారని వివరించారు. సంజయ్ కుమార్ కూడా కాంగ్రెస్ లో చేరడమే కాకుండా ఆ పార్టీ కండువాను కప్పుకున్నారని చెప్పారు. పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సమక్షంలోనే వీళ్లు హస్తం పార్టీలో చేరారని, ఈ చేరికలపై పత్రికలు, టీవీల్లో వార్తలు కూడా వచ్చాయని తెలిపారు. బాహాటంగా పార్టీ ఫిరాయింపునకు పాల్పడినట్టు అనేక ఆధారాలు చూపినప్పటికీ స్పీకర్ కమ్ ట్రిబ్యునల్ చైర్మన్ పట్టించుకోలేదని కోర్టుకు తెలియజేశారు. అసెంబ్లీ బయట జరిగిన కార్యక్రమాలను పరిగణలోకి తీసుకోబోమని స్పీకర్ తేల్చడం చట్ట వ్యతిరేకమని వాదించారు. ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ తీర్పు చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని తీర్పు చెప్పాలని కోరారు. ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలపైన చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. పిటిషనర్ల తరపు వాదనల అనంతరం సదరు ఎమ్మెల్యేలపై గతంలో దాఖలైన 7 పిటిషన్లు, బీజేపీ దాఖలు చేసిన మరో పిటిషన్ను ఏప్రిల్ 16న విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అటు పార్టీ ఫిరాయించిన 7గురు ఎమ్మెల్యేలు టి ప్రకాష్ గౌడ్, ఏ గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాల యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డికి బుధవారమే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.